ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తుండడం పొలిటికల్ హీట్ పెంచుతుంది. జగన్ దర్శనానికి వస్తే ఆయన నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తుండటంతో పాటు తిరుమలలోనూ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చేసిన ప్రకటన కాకరేపుతోంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ ప్రకటించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్ని కఠిన నిబంధనల మధ్య జగన్ తిరుమల టూర్ వేడి పెంచుతుంది. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి హిందూ సంఘాలు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్న జగన్ నుంచి డిక్లరేషన్ పై సంతకం తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదని చెబుతున్న నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అటు కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది వైసీపీ. ఈ క్రమంలోని అన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పార్టీ క్యాడర్కు ఆదేశాలు ఇచ్చింది. శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో శనివారం పూజల్లో పాల్గొనాలని సూచించింది. జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో తమ నాయకులు, కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. తిరుమలకు వెళ్లనివ్వకుండా ఎక్కడికక్కడ తమను అడ్డుకుంటున్నారంటూ ఆరోపించింది. జగన్ చేపట్టిన పాప ప్రక్షాళన కార్యక్రమానికి తమ నాయకులు ఎవరు కూడా హాజరు కాకూడదంటూ పోలీసులు హెచ్చరించారని వైసీపీ విమర్శించింది. పోలీసు యంత్రాంగం మొత్తం చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో పనిచేస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమలకు వెళ్తుండడం పొలిటికల్ హీట్ పెంచుతుంది. జగన్ దర్శనానికి వస్తే ఆయన నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తుండటంతో పాటు తిరుమలతో పాటు తిరుపతిలోనూ ఎలాంటి సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు చేసిన ప్రకటన కాకరేపుతుంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ ప్రకటించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సునీత, ప్రస్తుతం జగన్ తిరుమల తిరుపతి ప్రయాణం ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన తాడేపల్లిలో ఉన్నటువంటి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అక్కడ నుండి విమానంలో తిరుపతికి వెళ్తారు. ఆ తర్వాత రాత్రికి ఆయన తిరుమలలోనే బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని దేవాలయాల వద్ద పూజలు నిర్వహించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా పాల్గొనాలని కూడా వైఎస్ జగన్ పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి తాడేపల్లి నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి తిరుపతి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక జగన్ తిరుమల తిరుపతి ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా తీవ్ర స్థాయిలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తిరుపతిలో ఆయన తిరుమల దర్శనానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన అక్కడ దర్శనానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందన్నది కూడా ఒక రకంగా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ను వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా టీటీడీ ఈవోని కలిసి జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్నటువంటి ఒక విన్నపాన్ని కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఆయన గత 5 ఏళ్లుగా ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్ టీటీడీ తిరుమల తిరుపతికి వెళ్ళారు. అక్కడ దర్శనం కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ సమయంలో కూడా ఆయన డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇప్పుడు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో వ్యక్తమవుతుంది. తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి అందులో వాడినటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి అంశం తీవ్రస్థాయిలో దుమారాన్ని రాజేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూటమికి సంబంధించినటువంటి నాయకత్వ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో పూర్తిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, ఒక రకంగా భక్తులకు సంబంధించినటువంటి వరకు కూడా మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, జగన్ ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ తిరుపతి ప్రయాణం ఒక ఎత్తు అయితే కనుక అక్కడి నుంచి తిరుమల వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలు ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాలు ఉంటాయో ఆ దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని చెప్పి కూడా జగన్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ కార్యక్రమంగా దీన్ని తలపెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారంపైనే ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినటువంటి వరకు కూడా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మధ్య జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్స్కి ఎవరైతే పనిచేశారో అటు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇప్పటికే ఈ వ్యవహారం పైన కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం జగన్ నివాసం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక కొంతవరకు కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా జగన్తో దఫదఫాలుగా భేటీ అవుతున్నారు. భేటీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే కోనసీమ జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకత్వంతో ఇప్పటికే జగన్ సమావేశమయ్యారు. అదేవిధంగా కాకినాడకి సంబంధించినటువంటి కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వంతో కూడా జగన్ సమావేశమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే వరుసగా జిల్లాల వారీగా జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో టీటీడీకి సంబంధించినటువంటి నెయ్యిలు జంతు అవశేషాలతో కూడినటువంటి
ఆయిల్ నెయ్యిని వాడారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో జగన్ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు జరిగేటువంటి తిరుపతి ప్రయాణానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడి నుంచి ఆయన ఎయిర్పోర్ట్ దాకా వెళ్తారు. అక్కడ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేటువంటి మార్గంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా మరోపక్క చూస్తే తిరుపతిలో కూడా వాతావరణం అంతా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే అక్కడ హిందూ సంఘాలు కూడా ఖచ్చితంగా జగన్ టూర్ ని అడ్డుకునే దిశగా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. మరోపక్క తిరుపతిలో సెక్షన్ 30 కూడా అమల్లో ఉంది. కాబట్టి ఏంటి జగన్ ఒకవేళ తిరుపతికి వెళ్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ అంశమే చాలా హాట్ టాపిక్గా మారింది, ఆసక్తికరంగా మారింది. తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరిన తర్వాత ఎక్కడ ఎలాంటి మలుపు ఉంటుంది, ఎలాంటి టర్న్ ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతిలో కూడా ఇప్పటికే పూర్తిగా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జగన్ రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు ఆయా పార్టీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. స్థానికంగా తిరుమలలో కూడా సెక్షన్ 30ని అమలులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ధార్మిక సంస్థలు అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఇష్యూ రేజ్ అయింది కాబట్టి ధార్మిక సంస్థలు, హిందూ సంఘాలు, హిందూ వాదులంతా కూడా ఏకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన ఎలాంటి మలుపు ఉంటుంది, ఎలాంటి స్టాండ్ ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ రోజు రాత్రి అటు తిరుమలలో బస చేయబోతున్నట్లు తెలుస్తుంది జగన్. ఈ రోజు రాత్రి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే ఆయన గన్నవరం నుంచి తిరుపతి వెళ్ళిన తర్వాత తిరుపతి నుంచి ఆయన నేరుగా తిరుమల వెళ్తారు. తిరుమలకి వెళ్ళిన తర్వాత ఈరోజు రాత్రి అక్కడే నైట్ హాల్ట్ కూడా తిరుమలలోనే జగన్ చేయబోతున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకునేందుకు కూడా షెడ్యూల్ ఖరారైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమల వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం సాధారణంగా జరిగేటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఏదైతే లడ్డూ ప్రసాదం నెయ్యి వినియోగంలో జంతు అవశేషాలతో కూడినటువంటి కొవ్వు కలిసినటువంటి అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయి. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన తీవ్రస్థాయిలో దుమారం రేగింది. హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి జగన్ వ్యూహం ఎలా ఉండబోతుంది, రేపు ఆయన దర్శనం చేసుకునేటువంటి క్రమంలో ఎలాంటి స్టేట్మెంట్ ఉంటుంది, లేదంటే డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా చాలా క్లియర్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన గత 5 ఏళ్లుగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి అప్పుడు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ అంశాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ చేసినటువంటి ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన ప్రత్యేకంగా దీక్ష కూడా చేస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయన జగన్ తిరుమలకు సంబంధించినటువంటి ప్రయాణంపై కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి, ఎవరి మతానికి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి ముడిపడి ఉంటాయి కాబట్టి వాటిని గౌరవించాలి. అదేవిధంగా హిందూవాదాన్ని, హిందూకు సంబంధించినటువంటి అంశాలు ఏవైనా వచ్చినప్పటికీ కూడా వాటిపై ఎటువంటి దాడి జరిగినా, ఎటువంటి విమర్శలు చేసినా, ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా సహించేది లేదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లియర్ కట్గా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జగన్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చగా వచ్చినటువంటి నేపథ్యంలో జగన్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు, టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్గా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో ఇప్పుడు ఇటు హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ఆందోళన, అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వచ్చినటువంటి డిక్లరేషన్కి సంబంధించినటువంటి అభ్యంతరాలు, జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారో ఆయన దీక్ష చేస్తూ కూడా జగన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళబోతున్నారు. ఈ పరిణామాలు చెప్తున్నట్లుగానే వాస్తవమే ఇవన్నీ కూడా పరిణామాలు కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ పరిణామాలను తిప్పికొట్టే దిశగా అటు వైసీపీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అటు ఏకంగా జగన్ తిరుమల పర్యటనను ఇటు ఏదైతే సమర్థిస్తున్నారో వైసీపీ నేతలు, నాయకులు కానివ్వండి, కార్యకర్తలని కానివ్వండి, ఆల్రెడీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారంటూ కూడా వైసీపీ నుంచి ఒక వాదన కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? పూర్తిగా కూటమి నేతల కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ ఈ రోజు పనిచేస్తుందంటూ వైసీపీ కేడర్ అంటుంది. ఏంటి, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? సునీత, ప్రస్తుతం అయితే ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం ఒక్కటి అయితే, హిందుత్వానికి సంబంధించినటువంటి అంశం చాలా సున్నితమైనటువంటి భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం. అందులోనూ
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి నెయ్యి వినియోగానికి సంబంధించి నెయ్యి తయారీలో ఉపయోగించినటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా సీరియస్గా మారాయి, చాలా సున్నితంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఈ వ్యవహారం కొంతవరకు కూడా హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వం వైఖరి పైన తీవ్రస్థాయిలో మండిపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం బయటపడటం, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం బయటకు తీసుకురావడంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇరకాటంలో పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు వీటి నుంచి కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోవడం, వచ్చినటువంటి విమర్శల్ని పూర్తిగా ప్రతిఘటించేటువంటి క్రమంలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో చేయాల్సినటువంటి పూజలకు సంబంధించినటువంటి అంశాలపైన ఒక పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా బయటకు వచ్చి పూజలు చేసేటువంటి క్రమంలో కొంతవరకు బయటకు రావడం, అదే సమయంలో కొంతవరకు సున్నితమైనటువంటి అంశం కావడంతో కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా రానివ్వకుండా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ప్రజలకి, సాధారణ జనజీవనానికి, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అన్నటువంటి ఒక పిలుపు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో వాటిపైన కూడా యంత్రాంగం అంతా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఎవరైతే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండేటువంటి నాయకత్వం ఉంటుందో ఆ నాయకత్వానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా ఇప్పటికే పోలీసులు కూడా అక్కడక్కడ నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళ కదలికల పైన కూడా షాడో పార్టీలు కూడా నిఘా పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశంలో అటు హిందూ ధర్మం, హిందూవాదానికి సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అది ముఖ్యంగా ఏదైతే జగన్ ఇప్పుడు ఏదైతే తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకుంటాని ఎంత పట్టుబట్టి ఉన్నారో కూడా అటుపక్క హిందూ సంఘాలు కూడా అదే మొండి పట్టుతో కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా జగన్ ని అడ్డుకుంటామంటున్నారు. మరోపక్క పోలీసులు సెక్షన్ 30ని అమలు చేస్తున్నారు. ఏంటి అసలు హిందూ సంఘాలు అటు పోలీసులకు సహకరించే అవకాశం ఉందనుకోవచ్చా? ఏంటి ఏ రకంగా ఉందనుకోవచ్చు? సునీత, ఇప్పుడు ఈ విషయానికి సంబంధించినటువంటి వ్యవహారం పైనే రాజకీయంగా ఒకవైపు, ఇంకోవైపు హిందూ ధర్మాలకు సంబంధించినటువంటి సంఘాలు, స్వామీజీలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నెయ్యిలో వినియోగించినటువంటి అవశేషాలకు సంబంధించి ఏదైతే కొవ్వు పదార్థం, జంతు కొవ్వు నుంచి వచ్చినటువంటి పదార్థాన్ని వినియోగించి నెయ్యి తయారు చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రిపోర్ట్ని బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం చాలా సున్నితంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగానే హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యవహారంలో ఒక రకంగా కంగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వచ్చినటువంటి విమర్శలు, అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్లనే ఇదంతా జరిగిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కావచ్చు, ప్రచారం కాబట్టి జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో దీన్ని ఓవర్కమ్ చేసేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపుకి నాయకత్వం అంతా కూడా స్పందించి రోడ్ల మీదకి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో ఎవరైతే హిందూ సంఘాలు ఉన్నాయో, హిందూకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంతవరకు కూడా ఉద్వేగానికి గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొంతవరకు కూడా వాతావరణం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా మనకు చాలా మంది జనాలు కూడా ఒక రకంగా ఈ ప్రశ్న వైపు చూస్తుండొచ్చు. ఎందుకంటే కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటు జగన్ కు అటు ఆలయ మర్యాదలతో ఆయనని ఆలయంలోకి స్వాగతించి దగ్గరుండి పూజలు చేయించిన అర్చకులు ఈ రోజు లడ్డు కల్తీ విషయం తెరపైకి వచ్చిన తర్వాత అదే ప్రధాన అర్చకులు, అదే ఆ టీటీడీకి సంబంధించిన అర్చకులు ఈ రోజు జగన్ పైన కొన్ని విమర్శలు చేయడం జరుగుతుంది. అదే పాలనలో ఇలాంటి జరిగినాయి, టీటీడీలో ఇలాంటి అవకతవకలు జరిగాయంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఏంటి దాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు అదే అర్చకులు జగన్నికి ఇప్పుడు ఆలయంలోకి స్వాగతించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఏంటి భిన్న వాతావరణం కనిపిస్తుంది? అర్చకులు మాత్రం ఒకటే, కానీ వాతావరణం డిఫరెంట్ గా ఉంది. ఏంటి ప్రస్తుతమైతే జగన్కి మాజీ ముఖ్యమంత్రి హోదాలోనే దర్శనం కల్పించేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో కొంతవరకు కూడా ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేయించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దానికి ముందు డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశం ఒకటి మాత్రం తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే దర్శనానికి వెళ్తారన్నటువంటి ఒక వెళ్ళాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరిన తర్వాత తిరుమలకు వెళ్ళేటువంటి రూట్ వరకు కూడా ఎక్కడికక్కడ కొంతవరకు కూడా
ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి అవకాశం ఉందన్నటువంటి ఒక సమాచారం కూడా అందుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే జరిగినటువంటి ఘటన అలాంటిది, చాలా సున్నితమైనటువంటి అంశం, ఎవరు కూడా ఊహించినటువంటి అంశం, ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేనటువంటి వ్యవహారం. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత అంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ తిరుమలకు వెళ్ళి, తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాల కన్నా ముందు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. డిక్లరేషన్ ఇవ్వాలి, డిక్లరేషన్ తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందన్నటువంటి ఒక అభిప్రాయం జనసేనాని స్వయంగా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా హిందూ సంఘాలన్నీ కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ లేకుండా ఉండాలన్నటువంటి ఒక పిలుపు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సునీత.